రాజ్యాధికారి వైపు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటే కానీ దానికి ప్రయత్నం అనేది మనం ఎంతవరకు చేస్తున్నామని ప్రతి ఒక్కరికి తెలిసింది. మనలోనే దళితుల్లోనే అనేకమైన పార్టీలు, దాదాపు 39 పార్టీలు మన దళితులకే ఉన్నాయి ఇప్పుడు ఈ రోజున. ఆధిపత్య కులాలకు సంబంధించి ఒకే పార్టీ చూసుకోండి, టీడీపీ పార్టీ ఒకటి ఉంది, కమ్మలకి. రెడ్డికి సంబంధించి ఒక వైసీపీ పార్టీ ఉంది ఈ రోజున. అయితే ఇదంతా నెగ్గించేది ఎవరమో మన దగ్గర జనాభా మనం ఎంత ఉన్నాం, అసలు మన జనాభా ఏంటి, మనం ఎవరు ఎందుకని, అంబేద్కర్ గురించి ఎంతమందికి అర్థమైంది, అంబేద్కర్ ఆలోచన ఎంతమందికి తెలుసు, తర్వాత రాజ్యాధికారం కావాలన్న వాళ్ళకి మన పిల్లలకి ఎంతమంది తెలుసు, ఆధిపత్య కులాల పార్టీ జెండాలు మోసేది ఎవరు అసలు, ఇవన్నీ కూడా మన పిల్లలకు అవగాహన ఉందా? చూడండి, అందుకని ఒక ఊళ్ళో నాయకుడు ఉంటాడు, ఓసీ వర్గానికి సంబంధించినట్టు ఒక నాయకుడు ఉంటాడు. అందుకని ఆయన పెద్ద బొమ్మెత్తర పైన కింద చిన్న చిన్న బాక్సుల్లో ఈ ఎస్సీ పిల్లలు, బీసీ పిల్లలు, దళిత పిల్లలందరూ కూడా దాంట్లో ఉంటారు. చూడండి, అందుకని వీళ్ళు ఎందుకని ఫోటోలు అక్కడ వేసుకుంటారంటే కనుక వీళ్ళ కింద ఫోటోలు వీళ్ళు ఉంటేనే ఆ పైన ఉన్నవాడికి విలువ అనమాట. కానీ మనం ఆ బాక్సులో ఉండమేంట్రా, మనమేంట్రా, పైన ఉండమేంట్రా అన్న ఆలోచన మన పిల్లలకి అసలు ఎవ్వరికి లేదు అసలు.